ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హంతకురాలు ఎంత తెలివిగా ప్రవర్తించినా చివరికి దొరికిపోతుంది. అభిబావ వసోకలకి నేను దొరకకూడదు. దొరికానంటే కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా నన్ను చంపేస్తారు. వాళ్ళు బయలుదేరారో లేదో మళ్ళీ ఒకసారి కనుక్కోండి సార్. సరే. హలో, చెప్పండి సార్ బయలుదేరారా లేదా? మా వాడు డ్యూటీకి వెళ్ళాలి. దగ్గరకు వచ్చేసాం. జస్ట్ 5 minutes. ఓకే సార్, త్వరగా రండి. ఓకే అండి. అదిగో వాళ్ళు వచ్చేసారు. నమస్తే అండి. వీడే సార్ శ్రీను, మీరు అడిగిన డ్రైవరు. శ్రీను, మాకు కొన్ని వివరాలు కావాలి. మా ఓనర్ గారు అంతా చెప్పారు సార్. మొన్న నేను డ్రాప్ చేసిన అమ్మాయి వివరాలు కావాలి, అంతేగా? అవును. తను చూడటానికి ఎలా ఉంటుంది? సన్నగా కాస్త పొట్టిగా ఉంటుంది మేడం. సన్నగా పొట్టిగా ఉందా? చదువుకున్న అమ్మాయిలాగా ఉంది సార్. తను మర్డర్ చేసిందంటే నమ్మబుద్ధి కావట్లేదు, కానీ తన గొంతు మాత్రం అదోలా ఉంది. తను చెబుతున్న వివరాలని బట్టి చూస్తే హారిక. అవునండి, నాకు అదే డౌట్ వస్తుంది. వసుగారు, మీ దగ్గర హారిక ఫోటో ఉంది కదా, ఒకసారి తనకు చూపించండి. ఈ అమ్మాయినా? ఈ అమ్మాయి చెప్పండి, తనేనా? కాదు సార్. సరిగ్గా చూసి చెప్పండి. చూసే చెప్తున్నాను మేడం, ఈ అమ్మాయి కాదు, అది వేరే అమ్మాయి. వేరే అమ్మాయి అంటే ఎవరై ఉంటారు? ఎవరైనా పాత నేరస్తురాలు అయి ఉంటుందండి. పోలీసులకి చెప్తే ఫోటో ఐడెంటిఫికేషన్ పెడతారు కదా. ఎస్, పోలీసుల దగ్గర పాత నేరస్తుల ప్రొఫైల్ వివరాలు ఉంటాయి. చూడండి, పోలీస్ ఎంక్వైరీ ఉంటుంది. మీరు కాస్త కోఆపరేట్ చేయండి. ఓకే సార్, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాం సార్. వెళ్ళరండి. పదండి వసు గారు. ఓకే సార్, నేను డ్యూటీకి వెళ్తాను. జాగ్రత్త, దొంగల్ని హంతకుల్ని మన క్యాబ్లో ఎక్కించుకోకు. ఓకే సార్. చాలా థ్యాంక్స్ బ్రదర్, నా గురించి వాళ్ళకి చెప్పినందుకు. మీరు డబ్బులు ఇచ్చారు కదా మేడం, నేను చెప్పలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.